అయ్యో, నేను వేసేదాన్ని కదండి. నేను వేసుకోగలను. భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. ఒకటి డిసార్డర్ లో ఉంటే రెండో దాన్ని ఆర్డర్లో పెట్టుకోవడానికి. అమ్మా హేమ, ఏంటి మావయ్య? ఈ రోజు చాలా మంచిదమ్మా. దేనికి? నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవటానికి. అక్కర్లేదు, నా పనులు నేను చేసుకోగలను. ఏమిటి ఎవటి వాడిని చూసినట్టు అలా చూస్తున్నావు? ఈ చొక్కా నువ్వేసావా? నా ప్యాంటు నువ్వు తొడిగావా? ఏమైంది మీకు? నేను అమ్మా నాన్న ఏదో అన్నా. ఏదో అనడం కాదు, ఏ మగాడు సహించలేని మాటలు, ఏ పౌరుషవంతుడు భరించలేని మాటలు. ఇదిగో కేవలం నువ్వు ఒట్టు వేసావని ఆ వంకతో ఇక నా అవసరం లేదని నిరూపించి నన్ను మా ఇంటికి పంపేయాలనా? అవతలికి వెళ్ళు ప్లీజ్. నిన్నేం జరిగిందో చూసావుగా, నువ్వు వెళ్ళిపోవడమే మంచిది హేమా. హేమా, వదినా నా పిలుపు పోయిందా? ఆడపిల్లనిచ్చుకుంటున్న వాళ్ళం మమ్మల్ని అర్థం చేసుకోమ్మా. అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. నాకేమైనా పర్వాలేదు, మీ కూతురికి మాత్రం పెళ్ళవ్వాలి, మా అన్నయ్యతో సుఖంగా కాపురం చెయ్యాలి. ఎంత రాకండి మీరు. నోరు జాగ్రత్త. మా అమ్మనేమన్నా అన్నావంటే కొట్టండి, గొంతు పిసికి చంపేయండి. ఆవిడ ఆడదైతే అలా మాట్లాడుతుందా? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉండి మేము నిన్ను రమ్మలేదు కదమ్మా. బుద్ధి తక్కువయ్యి నేనే వచ్చాను. మీ బుద్ధులు తెలుసుకోలేక వచ్చాను. మీరు నన్ను నరికి పారేసినా ఇలాగే మాట్లాడతాను. ఆవేశపడకం. సీత, అనసూయ లాంటి పతివ్రతలు కూడా పెళ్లి జరిగాక కష్టాలు పడ్డారే గాని ఇలా పెళ్లి కాకముందే అత్తవారింటికి వచ్చి కాదమ్మా. ఇప్పుడు మీరు నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపేస్తే నన్ను సీతలాగా చూస్తారా? పెళ్లి కాకుండానే ఇన్ని రోజులు ఆయనతో గడిపి వచ్చింది, దీనికి ఇంకో పెళ్లి దేనికి అంటారు. అప్పుడు నా గతి ఏంటి? మెడ పట్టుకొని నెట్టేశారని చెప్పంటారా? వాడుకుని వదిలేశారని చెప్పంటారా? ఈ ఇంటికి అభిమానంతో వచ్చావా, అవమానించడానికి వచ్చావా, సేవలు అందించడానికి వచ్చావా, దెప్పి పడవడానికి వచ్చావా? నీ మాటలతో చేష్టలతో అనుకూలవతిగా నటించావు. నిజానికి నువ్వు అనుకూల శత్రువి. ఇవే మాటలు ఎవడన్నా మగాడనుంటే వాడి రక్తంతో ఇంట్లో గల్లాపి చల్లి శుద్ధి చేసి ఉండేవాడిని. వాడు కాదు, నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళు. 10 మందిలో మా కుటుంబం తల ఉంచుకునేటట్టు చేయద్దమ్మా. ఇక దయచేసి వెళ్ళమ్మా ప్లీజ్. ఒంటి మీదకు వయసు రాగానే సరికాదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వద్దన్నయ్య. Get out! Get out, I say! మీరు మామూలు మనిషి అయ్యారు. హేమా, యూ హ్యాడ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. వైద్య శాస్త్రం తల ఉంచుకుంటే నువ్వు నీ భర్తను తలెత్తుకునేలా చేశావు. ఇక దుర్గాప్రసాద్ చేయి పని చేయదని అనుమానం వచ్చాకే ఈ ట్రీట్మెంట్ మొదలెట్టాం. నేను మా అమ్మ నాన్నల కంటే గొప్పగా చూసుకునే దైవం మీరు. ఆయనలో పౌరుషం రెచ్చగొట్టడానికి మిమ్మల్ని అత్తయ్యను నానా మాటలు అంటే తప్ప ఆయన నరాలు కదిలి రావని నోటికొచ్చినట్లు మాట్లాడారు. నన్ను క్షమించండి మావయ్య. హేమా, నీ అంతరంగం తెలియక నిన్ను చాలా అపార్థం చేసుకున్నావమ్మా. ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించిన ఉత్తమరాలివమ్మా. వదినా, ఇంక నీ స్థానం ఈ ఇంట్లో కాదు, మా అన్నయ్య గుండెల్లో. థ్యాంక్ యూ డాక్టర్. అయ్యా, ఇయ్యాల వచ్చే టైం దగ్గర పడుతుందండి. అయ్యా పార్వతి, నీ కూతురు అలంకరణ ఇవాళ పూర్తవుతుందా? అయిపోయిందండి, పూలు పెడుతున్నాను. ఏమైపోయిందో? అయ్యా ఏవో శబ్దాలు అవుతున్నాయి. అయ్యా వాళ్ళు వచ్చేసినట్టున్నారయ్యా. రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే అంకుల్. అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ ఘడి అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతుందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. ఇక వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదయ్యా,
భలే వాడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుతా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయి లేందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము, ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు కాడపడుచువు కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మాయ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చటపడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు అడుగక్క. నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి. కుదరదండి అయ్యా, అన్నీ నేనే జరిపించాలంటే చాలా కష్టం. ఏమిటయ్యా? వెధవ శల్యం లేవు. అయ్యా, అయ్యా అవతల పెళ్లి వారికి కూడా నేనే కావాలంట. అయిపోతుంది, ఒక్క నిమిషం. కానీ కానండి. అబ్బా, నమస్కారం డిఐజీ గారు. నమస్తే. నమస్కారం సార్. నమస్తే నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ దుర్గా ప్రసాద్. ఈ కంగ్రాట్స్ పెళ్లి కొడుకు దుర్గా ప్రసాద్ కాదు, నువ్వు ఎస్పీగా రీఇన్స్టేట్ అయినందుకు. ఈ ఆర్డర్స్ నీకు పెళ్లి కానుకగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. కూర్చోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ తప్పకుండా రావాలండి. అలాగే. క్షమించాలండి అయ్యా. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుందండి అయ్యా. పదండి. పదండి అయ్యా, రండి బాబు కూర్చోండి. అమ్మా, అమ్మాయిని తీసుకురండి త్వరగా. నమస్కారం రా విశ్వేశ్వరరావు. శర్మారా, ఏమిటి తుపాకులతో సహా వచ్చేసావు? మనదంతా దినదనకంటాం కదా. సర్లే కూర్చో కూర్చో. మేము కూర్చోవాలంటే మీ ఇయ్యంకు పర్మిషన్ కావాలేమో. ఇక్కడ కూర్చోవచ్చులేండి. ఏమండి, నాకు తెలియక అడుగుతా, పెళ్లి ఇక్కడ జరుగుతా ఉంటే మీరు ఎక్కడ చూస్తున్నారేంటి? ఏం లేదండి, మా చిన్నబ్బాయి ఢిల్లీ నుంచి రావాల్సింది. సార్ టెలిగ్రామ్. ఏంటన్నా? ఏం లేదురా, కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్నాయి కదా, అందుకని తమ్ముడు రాలేకపోతున్నాను, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమంటూ టెలిగ్రామ్ ఇచ్చాను. అవును మరి, సొంత అన్నయ్య అయి ఉంటే ఏదో సాకు చెప్పి సెలవు పెట్టానే వచ్చి ఉండేవాడు. సొంత అన్నగా పడమేంది? మీరు మాటకు ముందు కులం గోత్రాన్ని గోసోడ తీసుకుని ఎగడం కాదండి, ఆ పెళ్లి పేట్ల మీద కూర్చున్న పెళ్లి కొడుకు. శర్మ, కాసేపు నోరు మూసుకుంటావా? అది కాదండి, ఈ కులం గోత్రం పట్టింపున్న మనుషులకి తాలిబొట్టు కట్టే ముందైనా అసలు విషయం చెప్పాలండి. అసలు ఈ దుర్గా ప్రసాద్ నీ కొడుకు కానప్పుడు నేను చెప్తే తప్పేంటంట అని. శర్మ గారు, మీ మంత్రి తెలివితేటలు అసెంబ్లీలో చూపించండి. మంత్రి చెప్పింది నిజమే. నువ్వెవనివో, ఏడికెళ్ళొచ్చినవో, నీ కులమేందో గోత్రమేందో చెప్పమని నీ అయ్యగా అయ్యనడుగు. ఏయ్, ఆపండయ్యా భజంత్రిలో. కూటికి లేకపోయినా కులం కోసం బతికేవాడిని నేను. చెప్పండి ఈశ్వరరావు గారు, దుర్గా ప్రసాద్ నీ సొంత కొడుకేనా? నా సొంత కొడుకేనండి. మరి మంత్రి కాదంటున్నాడుగా. ఎవరో 1,000,000 మాటలు అంటారు, అందుకని ఎలా నమ్మమంటారండి? దాని సాక్ష్యం ఏమిటి? ఆ పచ్చని పెళ్లి పందిరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దుర్గా ప్రసాద్ నా కొడుకు. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడు నా కొడుకు. గదే మాటగా దుర్గా ప్రసాద్ మీద ఒట్టేసి చెప్పు. చెప్పండి. ఏమిటంటే ఆలోచిస్తారు, చెప్పండి. చెప్పు. దుర్గా ప్రసాద్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడు నా కొడుకు కాదు. నాన్న, మంత్రి శర్మ చెప్పినట్టు నువ్వు నాకు విశాఖపట్నం స్టేషన్లో దొరికావు. ఏమయ్యా పెద్ద మనిషి, కులం తెలీదు, గోత్రం తెలీదు, ఆఖరికి అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు. ఎట్టగైనా కూతురించి పెళ్లి చేసేది. ఏయ్ హేమా, లేచిరావే. లేవండయ్యా. ఇంకా కూర్చున్నావు ఎందుకే? ఈ దిక్కుమాల సంబంధం ఏ ముహూర్తాన్ని కుదిరిందో గానీ పెళ్లి కాకముందే ఆడ కొంపకి చేరావు. ఆడకు అట్టమైన చాకరీ చేసి మా పరువు బజార్కి ఇచ్చావు. ఇంకా కూర్చున్నావు ఎందుకు? రా. అమ్మా, నాకు కులం అక్కర్లేదు, ఆయనే కావాలి. గోత్రం అక్కర్లేదు, ఆయన కట్టే సూత్రం చాలు. చిన్నపిల్ల అయినా చాలా పెద్ద మాట చెప్పింది. ఒకరినొకరు కావాలనుకున్న వాళ్ళిద్దరిని విడతీయద్దు. వీడు నా కన్నబిడ్డ కాకపోయినా దేవుడిచ్చిన కొడుకు.
దయచేసి ఈ పెళ్లి ఆపద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాన్న రే విష్ణు దిగిరా కిందికి. నా అన్న కూతురు పెళ్లి ఆగిపోయాక ఈయన కన్న కూతురు మెడలో నువ్వెలా తాళి కడతావురా? దిగిరా, తీసుకురండి. రావే నిలబడ్డావేంటి? పదండి. చెప్పిన పదండి. బుద్ధి లేకుండా వచ్చాం. దుర్గా ప్రసాద్, విశాఖపట్నం పోయి అడుగు, నిన్ను పుట్టించిన వాళ్ళెవరో తెలుస్తది. నా పెనిమిటిని కుక్కల వేనెక్కిస్తావురా? నిన్నీ దినం పెండ్లి పీటల మీద నుండి దింపినా ఏదో ఒక దినం నిన్ను పాడెకెక్కిస్తా. మా మీన పగబట్టిన మనిషి ఈ ఇంటి మీద నజరెందుకేసిండో కనుక్కోండి. చెబితే వినకుండా శవం కనిపించకుండానే సమాధి కట్టించారు, అందుకే ఆరిపోయింది. అది ఆరిపోవడమే ధర్మం. నీ కొడుకు పటానికి దండ వేసే రోజు ఈ రోజు ఏం చెప్పడానికి వచ్చావా? ఇక మిగిలింది మేమిద్దరమేరా, మమ్మల్ని కూడా చంపారా. సార్, నా కొడుకుని చంపడానికి రౌడీలు తమ్ముకుంటున్నారు. నా బిడ్డను కాపాడండి సార్. సార్, వాడు ఎక్కడైనా క్షేమంగా ఉండాలి. బాబు నాన్న దిగదు. అదేంటండి పిల్లల నుంచి వెళ్ళిపోతున్నావు? ఏదో ప్రమాదంలో ఉంటున్నాడు. మీరు గుర్తొచ్చానా? గుర్తొచ్చారు. ఏ బిడ్డని మీ చేతిలోకి అందిస్తే ఇన్నాళ్ళు మీ కన్న బిడ్డలా కాపాడారు, ఆ బిడ్డని వీడు చంపేశాడు. ఇతన్నేనా? నేను నమ్మలేకపోతున్నానండి. మీరు నమ్మలేకపోయినా నేను చనిపోలేదన్నది నిజం. ధనుంజయరావు పగను తీర్చడానికి నేను అన్నయ్య కలిసి ఆ నాటకం ఆడాం. అన్నయ్య? అవును, మా నాన్న కన్న కొడుకుగా పెంచిన ఈ దుర్గా ప్రసాద్ నాకు అన్న, మీ కొడుకు. నిజమే, ఆ రోజున మీరు నా చేతుల్లో పెట్టిన బిడ్డే దుర్గా ప్రసాద్. బాబు, నేను వచ్చింది మీ కన్న కొడుకు బతికే ఉన్నాడని మీ చేత ఆనంద బాష్పాలు పెట్టించడానికి కాదమ్మా, శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నానని చెప్పడానికి. ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నాడులే అనుకున్న మీ కొడుకు ఇక నుంచి ఎక్కడో ఉంటాడు. ఈయన స్వార్థంతో స్నేహితుడికి కన్నీళ్లు మిగిల్చాడు, ఆ కన్నీళ్లే మీకు మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. బాబు, సభాష్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు. ఎంత నాటకం ఆడవరా? ఆడింది నాటకమే, నా కోసం కాదు. ఒక తల్లిని మామూలు మనిషిని చెయ్యడానికి, మండుతున్న ఒక మనసుని వెనగా మార్చడానికి. నిజాలు రగులుతున్న నిప్పుని ఆర్పగలవేమో గాని నాటకాలు గాయాలను మాన్పలేవురా. ఆనితో డిస్కషన్ ఏందన్నా? ఏసై కొడుకుని నీకు మనసు కాకుంటే చెప్పు, నా మనసులో చేస్తారు. ఈ కుక్కలా నా పాదం వాసన చూడ్డానికి కూడా పనికిరారు. ఏరా, గతం మర్చిపోయారా? ఎక్కడ ఆపానో అక్కడ మొదలు పెడతా. ఎన్ని కొరుకుతున్నారేంద్రా? సంపూర్ణి! చాముండేశ్వరి, వీళ్లే కాదు, ఇంకో 100 మందిని తీసుకొచ్చినా నా ఒంట్లో ఉన్న చెమట బొట్టు కూడా కింద పడదు. నన్ను చంపే అధికారం మీకు తప్ప మరెవరికీ లేదు. తీసుకోండి, చంపండి.